చేద్దాం. దోస్తులు ఈరోజు ఒక కొత్త వీడియో చేసామన్నమాట. కొత్త వీడియో పేరు ఏమిటంటే అన్నయ్య చెల్లికి పెళ్లి చేస్తే చెల్లికి వచ్చిన గోరా అనే సిరీస్తో పాటు మీ ముందు వచ్చాము. ఈరోజు అన్ని వీడియోల కన్నా మన వీడియో బాగుండబోతోంది. ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, మరియు జోక్ సీన్స్ ఉంటాయి, మరియు కొంచెం అటు ఇటు నార్మల్గా ఉంటాయి. దోస్తులు ఏం బాధపడకండి. దోస్తులు మేము ఇంత కష్టపడి వీడియో చేస్తాం కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. దోస్తులు మీకోసం మేము ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. అందరూ చూస్తున్నారని స్కిప్ చేస్తున్నారు, మధ్య మధ్యలో కొన్ని మిస్ అవుతున్నారు. అయితే మంచిగా మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్ దోస్తులు. అలా మిస్ అవ్వకుండా చూడండి, మరియు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి, షేర్ కూడా చేయండి, ఎందుకంటే మీతో పాటు మీకు తెలియని వారు కూడా చూస్తారు కాబట్టి. సరే ఇక తర్వాత మాట్లాడదాం దోస్తులు, లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఎందుకే నేను తానం చేస్తానని. ఎందుకు తొందర? ఏంటి ఆ శుభవార్త? సరే వస్తున్నా. నాకు ఏంటి ఏదో శుభవార్త అన్నావు? ఏంది నిజం చెప్తున్నావా? ఏప్రిల్ ఫూల్ తన్నావా? పిల్లవాడు గొప్ప అందగాడు, ఆయనకు ₹1,00,000 జీతం ఆట నెలకు, మళ్ళా వారానికి ఘోరంగా డబ్బులు సంపాదించాడట. ఏంది ₹1,00,000? ఇక మన పంట పండింది. అవునండి, త్వరగా మన పాపని పిలండి. సరే పిలుస్తానాగే. లత, ఓ లత ఇట్రా. ఏమైంది డాడీ, రమ్మంటున్నావు? సరే సరే అత్తన్నా. ఏంది డాడీ నన్ను రామని మీ ఇద్దరు మొహాలు చూసుకుంటారు? అవు మమ్మీ, ఎందుకో రమ్మన్నావు? నీకు శుభవార్త చెప్తానే తల్లి. ఏంటంటే ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఏంటి పెళ్లి సంబంధమా? అక్క పెళ్లి సంబంధం అన్న వాళ్ళే 32 పండ్లన్నీ కనిపించటేంటి? ఓహో పెళ్లి సంబంధమా? నేను పెళ్లి సంబంధం అన్నట్టు వినిపించింది మమ్మీ. సరే ఇక అందరికి సంతోషమే కదా, ఇక నాకు సంతోషం. ఇక పెళ్లి కొడుకున్న రేపే రమ్మన్నావు, మంచి పని ఆలస్యం ఎందుకు? సరే సరే రేపే రమ్మందాం. పిన్నికి ఫోన్ చేసి చెప్పు, పిన్నిని రమ్మని రేపు. నేను బాబాకి నానమ్మకి అందరికి చెప్తా. సరే మమ్మీ చెప్తా. షేపు పో బిడ్డ, షేపు పో. చూసొస్తావు ఈ ఎలుకలు పాడుగానే ఎలుకలు ఇల్లంతా హలో పిన్ని. చెప్పురా, ఫోన్ చేసినావు? ఏం లేదు పిన్ని, ఇగో రేపు నాకు పెళ్లి సంబంధం వచ్చింది. అయితే ఇంకేంది మరి, హ్యాపీనే కదా. చెప్తానంతి మరి రేపు, లేకపోతే బాబాయ్ని అడిగి రాత్రి వచ్చేస్తా. సరే పిన్ని. సరేరా. ఏమన్నదిరా పిన్ని? ఏమనలే డాడీ, అత్త అన్నది. మన చెల్లకు ఫోన్ చెప్తా. సరే చెయ్యి. హలో చెప్పురా, లా ఫోన్ చేసినావు? ఏం లేదు చెల్లె, అయితే నాది పెళ్లి సంబంధం ఉందైతే వస్తా, కుదురుతుందా? రేపు ఎగ్జామ్స్ ఏమీ లేవు కదా, అయితే వచ్చేయి మరి. సరే సరే అక్క. దోస్తులు ఇట్లా తెల్లారి గడిపోతుంది అన్నమాట, మేము వచ్చేస్తాం అన్నమాట. అయితే ఈరోజు పెళ్లి కొడుకు వాళ్ళు చేస్తున్నారన్నమాట. దోస్తులు కొన్ని మిస్టేక్స్ పోతూ ఉంటాయి అన్నమాట. ఆ మిస్టేక్స్ని మీరు పెద్దగా పట్టించుకోండి. ఒకవేళ అలా రావద్దనుకుంటే కామెంట్ సెక్షన్లో లేదు అని కామెంట్ చేయండి. లేదంటే ఏం కాదు పర్వాలేదు అంటే సరే ఏం కాదు ఉండనియండి. కొన్ని అలా వస్తూ ఉంటాయి దోస్తులు, స్పీడ్గా చేస్తున్నాం కదా. కడిగినక్క. తాగినా ఇక కొంచెం నొప్పి వచ్చిందని కొంచెం జెండుమామ రాసుకొని నుంచి వచ్చేసాను. సరే సరే, పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారట? ఇప్పుడే లత ఫోన్ చేసింది, వస్తారు అనింది. సరే సరే. ఓ మల్లయ్య, ఇగో లత్తల్లట పెళ్లి కొడుకులు, రెడీ అయినావు కదా? రెడీ అయినా. సరే సరే. అరే గింత లేట్ అవుతుంది ఏంటి? పెళ్లి కొడుకులు ఇక ఆలస్యం అవుతుందని మళ్ళీ ఇదే కాడికి వెళ్ళే గిట ఫోన్ చేసి డైరెక్షన్ పంపారా?
అవును పంపాను. ఏంది డెకరేషన్? అది డెకరేషన్ కాదు అక్క, డైరెక్షన్. ఏదోటి మా పాతకాలంలా ఉన్నట్టు ఇప్పుడు లేవుతి. మా పాతకాలంలా స్వేచ్ఛ ఉండటోళ్ళం, ఇప్పుడేందో ఏమో. ఇక మన కాలంలో ఉన్నాయని ఇప్పుడు అత్తయ్యనే టెక్నాలజీ అనా ఏదో అంటారు కదా, అది పెరిగిపోయింది కదా. అది టెక్నాలజీ కాదు, టెక్నాలజీ. సరే సరే, ఇక ఆలస్యం చేయకులు, కూసోలి. ఏమో ఇంత థమ్స్అప్ తీసుకొస్తావా? ఇక వాళ్ళు వచ్చినాక తీసుకొస్తుంది. ఇంత చికెన్ అండి తింది కదా, అదే తింటారు తీ. అంత ఎంత మాత్రాన అయినా సరే అత్తగారి ఇల్లు లాగా చూసుకోవాలి ఇప్పుడే. అలా అయితేనే మనకు కొడుకునిస్తారు, లేదా ఇస్తారా చెప్పండి? అది కూడా నిజమే అక్క. సరే సరే, ఇక మీ ఇష్టం. ఇది కరెక్టేనా? ఇంట్లో ఎవరు లేరా? ఎవరు బాబు, ఎవరు కావాలి? అయ్యో బాపు, ఈయన కొడుకు. అయ్యో పెళ్లి కొడుకా? సరే దా అయ్యా కూసో. నాకు అర్జెంటుగా పెళ్లి కూతుర్ని చూపించరా? అయ్యో ఇప్పుడే వచ్చావు కదా బాబు, కొద్దిసేపు కూర్చో, పెళ్లి కూతురు రెడీ అవుతోంది. సరే సరే గాని ఏం జాబ్ చేస్తుంటారయ్యా? అత్తమ్మ, నాకు హైదరాబాద్ లో పనిచేస్తూ ఉంటాను. నాకు ₹1,00,000 సాలరీ వస్తుంది. అయితే ఇక నేను ఎక్కువ శాతం ఇండియాలోకి రానన్నమాట. తనని తీసుకెళ్ళాను కాబట్టి అందుకే తనతో పాటు ఉన్నామని అక్కడ మొత్తం పని బంద్ చేసి ఇక్కడ వచ్చానన్నమాట. అయ్యో, తన కోసం నీ పని ఎందుకు బంద్ చేసుకున్నావు బాబు? వెళ్ళైపోయాక వెళ్తే అయిపోతుంది కదా. లేదు లేదు, అలా వెళ్తే తను ఒక్కతైతే ఇప్పుడు కొంతమందిని చూస్తలేమా, వేరే వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు. అది ఉంది. అది కూడా నిజమే. లత, అమ్మ లత, ఇటు రారా, చెల్లు. సరే వస్తున్నా డాడీ. పిల్ల మెరిసిపోతుంది కదా, అందంగా ఉన్నాయి. అబ్బా అబ్బాయి ఘోరంగా అందంగా ఉన్నాడు. నాకు అమ్మాయి నచ్చింది. అయితే ఇంకే సంతోషం. బిడ్డ నీకు నచ్చిందా? నచ్చిండు డాడీ. మరి ఇంకేంది, ఇక ఎంగేజ్మెంట్ అవి ఇవి కాకుండా డైరెక్ట్ పెళ్లి ఎల్లుండి చేసేద్దాం. ఎల్లుండి పంచాంగం ఉందంట, పంతులు గారు చెప్పారు. ఓహో, ఇంకా సంతోషం. సరే 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 సరే. సో దోస్తులు, ఇక పెళ్ళి అయితే అయిపోతుంది అన్నమాట. ఎందుకు ఇంత తొందరగా ఎపిసోడ్స్ చేస్తున్నామంటే ఇందులో మధ్యలోనే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి మీకోసం మేము త్వరగా చేస్తున్నాం. ఇంకొక ఎపిసోడ్ తీయాలని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి మరియు లైక్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ దోస్తులు, మీకోసం ఇంత కష్టపడుతున్నాం. ఖాళీగా కూడకుండా మీకోసం ఒక 1 hour వీడియో ఎడిట్ చేసి మరియు తయారు చేసి ఇలా చేయడం వల్ల మాకు ట్రైనింగ్ వస్తుందన్నమాట. రోజుకు 2 వీడియోలు పంపుతాము. ఈ రోజు మన ఫస్ట్ వీడియో అయిందన్నమాట. అయితే ఇక చూద్దాం తర్వాత జరుగుతుందో. ఇక మన లతని కొట్టడం, తిట్టడం, తాగడం ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక తన తల్లి ఏం మాట్లాడుతుందో ఇవన్నీ బాధల గురించి విన్నాం దోస్తులు. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. దోస్తులు, మేము ప్రతి ఒక్కసారి ఎందుకు సబ్స్క్రైబ్ లైక్ చేయమంటున్నామంటే దోస్తులు మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి. దోస్తులు ఎంత కష్టపడి చేస్తున్నామో మీకు తెలుసు. వీడియోలు చాలా మంది చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న పేమెంట్ లేదన్నమాట. మా దగ్గర ఉన్నందునే మేము వీడియోస్ చేస్తున్నాము కాబట్టి మీకోసం ఇంకా ట్రై చేస్తాము. ఒకవేళ నన్ను ఘోరం కొడుతున్నాడు వీడు. నన్ను మంచివాడని మా అమ్మ నాన్నలు ఇచ్చి పెళ్లి చేస్తే వీళ్ళ గురించి మా అమ్మ నాన్నలకి ఏమీ తెలియదు. ఇలా చేస్తున్నది వీళ్ళకి తెలిస్తే అమ్మ నాన్న చంపేస్తారు వాడిని. మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. హలో అమ్మా. ఏంటి బిడ్డ, ఏమైంది? అమ్మా, వీడు పంచోడని చేసినావు అమ్మా. వీడు నన్ను ఘోరం కొడుతున్నాడు. అయ్యో బిడ్డ, ఇన్ని రోజుల నుంచి చెప్పలేదా బిడ్డ? అయ్యో, నీ రక్తం నాకు బిడ్డ. రాయే అమ్మా. వాడు నువ్వు కొట్టి 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 ఈరోజు తాగి పడుకున్నాడమ్మా. వాడు అన్న ముంగట ఈరోజు ఉంటే కనుక నన్ను చంపేస్తానన్నాడు. ఏంది బిడ్డ? సరే అమ్మా. ఏమైంది, ఏడుతున్నావు? మన బిడ్డ పుట్టినాడు కదా
ఏంది? ఓ దేవుడా, నా బిడ్డని గాలికి ఇచ్చి తప్పు చేసిన కాదు దేవుడా. మంచి పెళ్లి సంబంధం అని మన బిడ్డని గంగలగత్తివి కాదే. నేను పోతన్నయ్యా, నేను పోయా దాన్ని తీసుకొని వస్తా. అయ్యా నాకు మనసున పడతలేదయ్యా, అది ఇప్పుడు ఎట్లున్నదో, దాని కడుపులో బిడ్డ ఉన్నది. అయ్యా నేను కూడా వత్తనే. నువ్వు వచ్చి చెప్తావయ్యా, నువ్వు వద్దన్నా. సరే పోయిరా. పంతవల గుట్టిను రాత్రి సీసా వాటి నెచ్చి ఉచ్చుకున్నాడు. నాకు శక్తి పోతే రాత్రి బీర్సి సమతి కొట్టిందమ్మ, ఆ బీరు శీషలు ఎత్తులో వచ్చింది అమ్మ, నన్ను వదిలేదు అమ్మ, బిడ్డను పట్టుకొని మీదకి వచ్చిండు అమ్మ, మా అత్తమ్ముట మంచిగా ఉండు అమ్మ, అత్తమ్మ ఎడుకోయింది అమ్మ. అయ్యో నా బిడ్డ, కష్టాలు వచ్చినాయి కదా, అన్ని దెబ్బలు కొట్టి దొంగ ముందు కొడుకు బిడ్డ. ఆ బిడ్డ అత్త ఇంటికి పోదామా, దేవుడు ఎన్ని కష్టాలు ఇచ్చిండు అమ్మా. ఊరలందరూ యూస్లు కానీ అమ్మా, ఎవరికి ఇంతంతే వల్లేదు అమ్మా, నేను కనిరి పడిపోయినా అమ్మా, ఊరోళ్ళు ఎవరు రాలేదు అమ్మా. అయ్యో బిడ్డ, నిన్ని బాధల్లో పెట్టుకొని వెర్రంతం తీరు బయటికి కొడతాను. అమ్మకి చెప్పవా బిడ్డ? ఇవన్నీ ఇంట్లో గొడవలు సహజమే అనుకున్నమ్మా, ఇంత పెద్ద ఎత్తడమ్మా. ఏంది వచ్చిల్లా అత్తను? అయ్యో బిడ్డ, ఎంత బక్కగా అయిపోతీ. ఆదో ముందు కొడుకు ఇవ్వకపోయినా అయిపో. నిన్ను ఆడు చూడ్డానికి మంచోని తీరగొట్టు. డాడీ ఆడు చూడ్డానికే మంచోడు, కానీ దాని లోపల బాగా రక్తం దాగున్నది, పొట్టల కట్టి కట్టి కొడిచిండు. అయ్యో నా బిడ్డ. పాలే తొందర దాకన కోలాం. అమ్మ నా బిడ్డకి కాదు కదా అమ్మా, తొందర దాకన కోలం బిడ్డ. సో దోస్తులు, ఇట్లయితే ఒక నెల రోజులు గడిచిపోతాయి అన్నమాట. మనలతకు ఒక చిన్న పాప వచ్చదన్నమాట, చిన్న పాప మరియు బాబుడు అన్నమాట. కమల పిల్లలు పుడతారన్నమాట. తను అచ్చం తన తండ్రిలాగే ఉంటాడన్నమాట, తల్లిలాగే కూతుంటుందన్నమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం. చెప్పు కొడుక, ఎందుకు పిలిచినావు? మళ్ళా కొట్లాడింది ఎందుకు కొంపదీసి? ఇంకా చెమటలన్నీ ఏంది నాని, తమ్ముడిని కొట్టినావారా మళ్ళా? అమ్మమ్మ, నేను తమ్ముడిని తొత్తలేదు, నువ్వు నిన్న తొంతమ్మని 6 ఇచ్చినావు కదా, అయితే నేను పెద్దదాన్ని నేను 5 రూపాయలు కొంటున్నా, మళ్ళా తమ్మునికి రూపాయి ఇచ్చిన, అంతే కదా. అట్లా వేయద్దు నాని, నేను ఇద్దరు 3 రూపాయలు తీసుకుంటారని ఇచ్చిన కదా, నేను ఆడుకుంటారని ఇచ్చిన. చెప్పు, అట్లా చీట్ కదా. శ్రీజ, అది తప్పురా, అట్లా వేయద్దు.
సరే కొట్లాడకుల్లి బిడ్డ కొట్లాడకుల్లి. సో దోస్తులు ఇట్లయితే కొన్ని రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఈ వీడియో ఇక్కడికి అయిపోయిందన్నమాట. మళ్ళీ రేపటి పాటలో ఏం జరుగుతుందో చూడండి. అయితే రేపటి పార్ట్ కోసం వెయిట్ చేయండి. రేపు ఇదే టైంకు మీకు పార్ట్ వస్తుందన్నమాట. సో దోస్తులు లేట్ చేయకుండా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి వీడియో ఎలా కామెంట్ చేయండి. సో దోస్తులు ఇక నెక్స్ట్ పార్ట్లోకి అయితే వెళ్దాం. ముందైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీలాంటి చాలా మంది చూస్తారు కాబట్టి. ఆ దుర్మార్గుడు ఆ రోజు నా జీవితం పాడి చెప్తే ఈ రోజు నేను ఎంతో హ్యాపీగా ఉండేవాడిని. ఈ రోజు ఇక వీడియోలోకి వెళ్దాం పదండి దోస్తులు. అమ్మా ఆ దుర్మార్గుడు ఎందుకు చేసిందంటే నీ వల్లనే. అమ్మా 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 ఏంది బిడ్డ పిలిచినావు? ఏంది బిడ్డ మొత్తుకుంటారు? ఏం లేదు అమ్మమ్మ, అదే ఎందుకు మొత్తుకుంటారని వచ్చా. ఏం లేదు అయితే బిడ్డ పిలిచింది వచ్చింది నేను. మీ ఇద్దరు నేను ఏది పుష్పాన్ని. ఏంది బిడ్డ అట్లా అంటావు? ఏం లేదు తీయమ్మ, అయ్యో బాధ అనిపించి అంటాంది. ఏందో ఎర్రి పుష్పమను మాటలు నేర్పుతున్నావా? అవి ఆగి నీ కట్టబట్టకత్త ఆగి. అవునే ఏమో బాగా చేస్తున్నావేంది? అనే నిన్ను పెంచేది గిందుకేనానే, అవి నీకు మర్రబడడానికానే? అయ్యో బిడ్డ చిన్న పిల్లగాళ్ళు కదా, నిన్ను నీ బిడ్డనే చెప్తాను, అందుకే నువ్వు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అయ్యో బిడ్డ మీరు ముగ్గురు గీడెందుకు పడ్డారు? ఏం వడుతారు? నాకు అప్పటి నుంచి వాడిని కానీ కొంచెం పని చేసుకొని జరచ్చు. ఏం లేదు డాడీ, ఇగో ఇది బాగా మాటలు నేర్పుతుంది అయితే అందుకే తిడతాను. అయ్యో బిడ్డ ఎందుకు తిడుతావు బిడ్డ? నీ బిడ్డ అబ్బా బాత్రూమ్ బాగా వస్తుంది. కటుగండ్ల కొయి దొడ్డి కోసుకుంటా. అమ్మా ఏమో వెళ్తాను చూడిపోయే. కాదు బిడ్డ పొద్దున పోయా నీకు ఎందుకు అట్లా సౌండ్ చేస్తున్నావు బిడ్డ? అరే అమ్మకి ఎట్లా తెలిసింది? నేను పెట్టినట్టు గ్లాస్ వలిగినట్టు యాక్టింగ్ చేస్తే అమ్మకు భలే తెలిసింది. అబ్బో బాగానే తెలియదు. అరే బిట్టుగా అరే బాడుకా రారా. సరే బిడ్డ. నీ ఆట తగ్గిదాలుగా ఎందుకు తిడుతున్నావు అంటే ఏంది బాడుకావు? రేపు ఇద్దరు పుట్టినరోజు కాదా? ఏంటి మమ్మీ మా ఇద్దరు పుట్టినరోజా? అవును బిడ్డ, రేపు మీ ఇద్దరు పుట్టినరోజు. సరే పంచుదు లేరా? ఆవు కాదు బిడ్డ, నేనైతే మర్చిపోయినా. మరి రేపు అందరిని పిలుద్దామా లేదా? ఇక నీ ఇష్టమేనా, పిలుద్దామంటే పిలుద్దాం. పిలుద్దాం తీరా పిలా నాలుగో బర్త్డే కదా, పిలిస్తే ఇక మనం ఏదైనా కార్యాలు జరిగేటప్పుడు మళ్ళా వస్తారు. సరేనమ్మా పిలుద్దాం.